యమ్మీ యమ్మీ ఆనియన్ రైస్ అండి. ఇది అన్నం మిగిలిపోయిన అన్నం వండుకున్న అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ముందుగా ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఆనియన్ని కట్ చేసి పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని, కొత్తిమీర కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బాణీలు పెట్టుకుని బాణీల్లో ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేయించాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయించాలి. ఇవి రెండు వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా యాడ్ చేయండి. అది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయాక దాంట్లో కొద్దిగా కారం వేసి అది కూడా కొంచెం వేగాక కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు మనం వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది ఇందులో వేసి కలిపేసి ఉప్పు చూసుకుని తినడమే. ఇంకా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను.